అభిషేకం పొందుతూ వచ్చాము. అనగా పెద్దలు మా మీద చేతులు ఉంచి వారు ప్రార్థన చేసి సత్తుపల్లి నుండి మరి అక్కడ రాజమండ్రికి సేవ పంపించారు. అక్కడ మేము సేవలు ఉంటూ వచ్చాం. తర్వాత అక్కడ నుండి ఒక ఆటోలో సామాన్లు వేసుకొని వచ్చి హైదరాబాద్లో పడ్డారు. మా బావ దగ్గర, అంటే సిస్టర్ వాళ్ళ అన్న దగ్గర. అక్కడ నుండి వచ్చి ప్రార్థన చేస్తూ తర్వాత హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడం జరిగింది. కట్టుబడులతో వచ్చాం. మా దగ్గర ఏం లేవు, ఒక 30,000 డబ్బులు ఉన్నాయంతే, ఇల్లు లేదు, అన్ని విడిచిపెట్టాం. అనగా సేవకు పోతున్నామని చెప్పి అన్నీ అమ్మేసి ప్రభుకు చేసి వెళ్ళిపోయాం. అలాగా మా సొంత ఖర్చులకు ఏది మేము ఉంచుకోకుండా